జేక్వెరీ మీరు W3 స్కూల్స్ లో ఉండే ఎవరి కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలు, తెలిసిపోద్ది అంతే. నేను మెయిన్ మీకు బేసిక్స్ బాగా నేర్పిస్తాను. బేసిక్స్ మీకు వచ్చాక ఏ కాన్సెప్ట్ మీకు చూసినా చాలా ఈజీగా అర్థమైపోద్ది మీకు. ఫస్ట్ జేక్వెరీ గురించి మనం తెలుసుకున్నాం. జేక్వెరీ ఈజ్ ఏ జావాస్క్రిప్ట్ లైబ్రరీ. jQuery అనేది జావాస్క్రిప్ట్ లైబ్రరీ. jQuery జనరల్లీ సింప్లిఫైస్ జావాస్క్రిప్ట్ ప్రోగ్రామింగ్. ఇంట్రడక్షన్. jQuery రావాలి అంటే మీకు ఆల్రెడీ HTML, CSS, జావాస్క్రిప్ట్ వచ్చి ఉండాలి. ఈ 3 వస్తే మీరు jQueryకి ఎలిజిబుల్ అన్నమాట. మీరు jQuery ఈజీగా నేర్చుకోవచ్చు. వాట్ ఈస్ jQuery? జస్ట్ ఒక షార్ట్ లైన్ మనం చెప్పాలంటే jQuery ఈజ్ ఏ లైట్ వెయిట్, రైట్ లెస్ అండ్ డూ మోర్. తక్కువగా రాస్తాం అండ్ మోర్ ఎఫెక్టివ్, అంటే మోర్ స్టైల్స్ కానీ మోర్ ఏదైనా సరే మనం చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ద పర్పస్ ఆఫ్ jQuery మనకి అన్ని జావాస్క్రిప్ట్ లో ఏదైతే చేస్తాం అన్ని చేసుకోవచ్చు. HTML, DOM manipulation, CSS manipulation, ఈవెంట్ మెథడ్స్ అండ్ ఎఫెక్ట్స్ అండ్ యానిమేషన్స్, అజాక్స్ అండ్ యూటిలిటీస్ అన్ని చేసుకోవచ్చు మీరు. వై jQuery అంటే ఇన్ని పెద్ద పెద్ద కంపెనీసే వాడుతున్నారు, ఇంకేం అవసరం రాదా అనేసి దాని మీనింగ్. ఓకేనా? సో ఇవన్నీ మీరు థియరీ నేర్చుకోవచ్చు. ఏదైనా ఒక డౌటా? ఎవరికైనా ఏమైనా డౌట్? ఓకే. సో ఈ jQuery అనే లైబ్రరీ కాబట్టి దీనికంటూ ఒక ఎక్స్టర్నల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ని మన ప్రాజెక్ట్ లో ఇంక్లూడ్ చేసుకుంటేనే అది వర్క్ అవుతుంది. సేమ్ 2 ways లో డౌన్లోడింగ్ అయినా చేసుకోవచ్చు, లేదా లింక్ ని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఒక బేసిక్ పాయింట్ లో అన్ని చెప్పేస్తాను నేను. దీని గురించి సపరేట్ గా నేను సెండ్ చేస్తాను మీకు ఫైల్స్. సో jQuery కూడా మనకు HTML లో రాస్తాం, అది విత్ ఇన్ ది స్క్రిప్ట్ ట్యాగ్ లోనే మనం రాస్తాం. index.html అన్ని దీంట్లోనే నేను చెప్తాను 1 by 1. ఇది చేస్తున్నాను. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నాకు ఆన్సర్ చేయాలి అందరూ. చూడండి, ఇది jQuery.min.js ఫైల్. మనకి jQuery ఫైల్ వచ్చేసి jQuery.min.js ఫైల్ వచ్చేసి మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. అండ్ స్క్రిప్ట్ ఫైల్ లో వచ్చేసి మనకి document.get element by id dot inner HTML equal to Islander Technologies VT Ltd. ఇక్కడ వచ్చేసి మనం id equal to MSG. ఇది వర్క్ అవుతుందా వర్క్ అవ్వదా, చేంజ్ అయిపోదా మనం రాసిన ప్రకారం document.get element by id మెసేజ్ ఉండే చోట మనం ఇన్నర్ HTML Islander Technologies రావాలి అంటున్నాం. అవుట్పుట్ వస్తుందా రాదా? ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పాలి. వస్తుంది. ఇంకా ఎవరైనా? వేద, భవాని. వేదశ్రీ ఉన్నారా? మాధురి, హేమ, అతవల్ల, నిరంజన్. నేను చెప్పిన ఫస్ట్ జావా స్క్రిప్ట్ లో ఫస్ట్ క్లాస్ ఇది. ఎవరు మా రాదనింది? ఎందుకు రాదమ్మా? ఎందుకు రాదు? ఓకే, టాప్ టు బాటమ్ కోడ్ తీసుకుంటే రావడానికి ఈ ఐడి అనేది మెసేజ్ అనేది మనకు అలా చెప్పకూడదు నిరంజన్. చెప్పేది ఆ రోజు బాగా మంచి వేలో చెప్పింటాను నేను. ఈ కోడ్ లోడ్ అయినప్పుడు ఇక్కడ ఐడిని గెట్ ఎలిమెంట్ బై ఐడిని సెర్చ్ చేస్తుంది లోడ్ అయిన వాటిలో.
ఆ ఐడి అనేది లోడ్ అయిన వాటిలో మనకు ఉండదు. ఇది ప్రింట్ అయిన తర్వాత ఇదేంటంటే స్క్రిప్ట్ తో పాటు మనకు లోడ్ అయిపోతుంది ఒకటేసారి. స్క్రిప్ట్ తో పాటు మనం లోడ్ అవుతుంది కాబట్టి మనకు ఆల్రెడీ ఈ ఐడితో ఉండే ఎలిమెంట్ మనకు లోడ్ అవ్వలేదు. లోడ్ అవ్వదు కాబట్టి ఆ ఎలిమెంట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. చెప్పే విధానంలో ఉంటది నిరంజన్. బాగా నేర్చుకోవాలి. సగం సగం చెప్తే నేను సగం సగం నేను చెప్పుకోలేను కదా, అందుకోసం. కెనాట్ సెట్ ప్రాపర్టీ ఆఫ్ నల్ అనేసి వస్తది. సో ఇలాంటి కేసులో అంటే ఇలాంటి కేసులో మనం ఏం చేస్తున్నాం, మనము ఈ వాల్యూని తీసుకుని బాటమ్ లో పెట్టుకుంటాం. బాటమ్ లో వచ్చేసి మనకి అవుట్పుట్ అంటే మనకు వచ్చేది ఇలాంటి టెక్నాలజీ పెడుతుంటాడు. కానీ ఈ జేక్వైరీలో వచ్చేసి మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేసి చూద్దాం. జేక్వైరీ సింటాక్స్ ఎక్కడ రాస్తాము అంటే నార్మల్ గా డాలర్, బాగా గుర్తుపెట్టుకోండి, డాక్యుమెంట్ $.డాక్యుమెంట్ .రెడీ ఫంక్షన్, రెడీ బ్రాకెట్స్ అండ్ ఫంక్షన్ అండ్ బ్రాకెట్స్ అండ్ ఫ్లవర్ బ్రాకెట్స్. ఇది డాక్యుమెంట్ రెడీ ఫంక్షన్ అంటారు ఈ సింటాక్స్ ని. డాక్యుమెంట్ రెడీ అయిన తర్వాత ఇది ఎగ్జిక్యూషన్ లోకి వెళ్తారు. డాక్యుమెంట్ రెడీ ఫంక్షన్. ఇప్పుడు చూడండి, ఈ కోడ్ ఇక్కడ ఉంటే రాలేదు. ఇది జేక్వెరీ లోపల పెడుతున్నాను. జేక్వెరీ లోపల పెడితే మనకు వస్తా లేదు చూడండి. చూడండి వర్కింగ్. ఇన్ కేస్ మీకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే ఇక్కడ వచ్చేసి మనకి పీవీటీ ఎల్టీడీ తీస్తున్నాను. చూద్దాం సార్, చూద్దాం. చూడండి, ఐలాండ్ టెక్నాలజీస్ మెసేజ్ వచ్చింది. సో ఇలా. కానీ జావా స్క్రిప్ట్ లో కూడా ఇలాగే రాసి, జేక్వెరీలో కూడా ఇలాగే రాసి ఏం మీనింగ్ ఉంటది? సో జేక్వెరీ ఏం చేస్తుంది, జావా స్క్రిప్ట్ కోడ్ ని సింప్లిఫై చేస్తుంది అనమాట. ఇక్కడ ఉండే కోడ్ ని మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ఉంది కదా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఈ మొత్తాన్ని మనం ఏం చేస్తామంటే డాలర్ అనుకుంటాం. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఇది వరకు అంతా డాలర్. ఇప్పుడు ఇది ఐడి ఉంది కదా మనకి, ఐడి అండ్ ఇది బ్రాకెట్ ఉంది కదా, దీన్ని ఏమంటామంటే బ్రాకెట్ లోపల స్ట్రింగ్ లాగా మనం రాయాలి. అది హ్యాష్ ఐడి అయితే హ్యాష్ మెసేజ్ అనమాట, క్లాస్ అయితే డాట్ మెసేజ్ అనమాట, ట్యాగ్ అయితే డైరెక్ట్ గా ట్యాగ్ నేమ్ అనమాట. నెక్స్ట్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఉంది కదా, ఓన్లీ హెచ్టిఎంఎల్ బ్రాకెట్. ఇప్పుడు ఈ టెక్స్ట్ మనకు రావాలనుకుంటే ఈ టెక్స్ట్ ని మనం ఏం చేస్తామంటే ఈ టెక్స్ట్ ని డబుల్ కోట్స్ చేస్తాం అంతే. దీని మొత్తాన్ని మనం సింప్లిఫై చేసి మనం జేక్వెరీ ఎలా రాస్తామంటే ఇలా రాస్తాం. డాలర్ ఫ్లవర్ బ్రాకెట్స్, ఇక్కడ ఐడి అయితే ఐడి, క్లాస్ అయితే క్లాస్ అండ్ ట్యాగ్ నేమ్ అయితే ట్యాగ్ నేమ్. డాట్ హెచ్టిఎంఎల్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ బదులు ఇక్కడ ఏం చేస్తామంటే డాట్ హెచ్టిఎంఎల్ రాస్తాం. దాంట్లో బ్రాకెట్ లో వచ్చేసి రాసుకుంటాం. ఓకేనా? అసలు అవుట్పుట్ చూద్దాం మనం. చూడండి, దీనికి సిఎస్ఎస్ అప్లై చేయాలి అనేసి అనుకుంటే, ఇదే ఎలిమెంట్ కి మనం రాయాలి అనేసి అనుకుంటే సేమ్ ఇదే సెలెక్టర్ మనం తీసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే సిఎస్ఎస్ రాస్తాం. సిఎస్ఎస్ లో ఇక్కడ మనం ఏం రాస్తామంటే బ్యాక్గ్రౌండ్ కలర్. ఇన్ కేస్ కలర్ అప్లై చేయాలనుకోండి, కలర్ కామా రెడ్, కలర్ కామా రెడ్. ఇప్పుడు చూద్దాం ఒకసారి అవుట్పుట్. చూడండి, రెడ్ కలర్ వచ్చింది మనకి. అదే గనక ఇదే వాల్యూ ఈ సెలెక్టర్స్ ఇన్నిసార్లు మనం సెలెక్ట్ ఎందుకు చేసుకోవడం, దీన్ని ఇలాగే రాయొచ్చు. డైరెక్ట్ గా అన్ని షార్ట్ కట్ లో చెప్పేస్తున్నాను, మీరు ఓవరాల్ గా అది చూస్తే మీకు అర్థమైపోద్ది. చూడండి, ఇన్నిసార్లు ఎందుకు రాసుకోవడం మనకు అనేసి దీన్ని కామెంట్ పెట్టేసి డాట్ సిఎస్ఎస్, ఇదే ఎలిమెంట్ కి ఇదే సెలెక్టర్ కి హెచ్టిఎంఎల్ అప్లై అవ్వాలి, ఇదే సెలెక్టర్ కి సిఎస్ఎస్ కూడా అప్లై అవ్వాలి అనేసి ఇలా రాస్తాం. చూడండి, ఇన్ కేస్ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, రెడ్ కదా బ్లూ ఇద్దాం. కన్ఫ్యూజ్ అవుతున్నారు అనేసి అనుకుంటా, అంటే ఇంత ముందు ఇచ్చింది అదే అప్లై అవుతుందేమో అనేసి అనుకుంటూ ఉంటే బ్లూ ఇస్తాను. చూడండి, ఒక్కటే లైన్ ఎంత సింప్లిఫై అయిపోయింది. దీనికి మనం జావా స్క్రిప్ట్ లో ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి మనం. ఇన్ కేస్ మనకి 4-5 ప్రాపర్టీస్ అప్లై చేయాలనుకుంటున్నాం, 4-5 ప్రాపర్టీస్ అప్లై చేసినప్పుడు ఇది రాస్తున్నా చూడండి. నేను 1 by 1 3 ఎంటర్ ఇచ్చాను. నేను ఈ ఎంటర్ ఇచ్చేసి 4-5 ప్రాపర్టీస్ రాసినప్పుడు మనం
దీనికే నేను అప్లై చేస్తున్నాను. ఇది కామెంట్‌లో పెడుతున్నాను నేను. ఇక్కడ కూడా మనకి జావా స్క్రిప్ట్‌లో ఏవైతే కామెంట్స్ సింగిల్ లైన్ కామెంట్ డబుల్ స్లాష్ ఇస్తాం. లేదా మల్టీ లైన్ కామెంట్‌కి స్లాష్ స్టార్ అండ్ స్టార్ అది స్టార్ స్లాష్ అలా ఇస్తాం. ఓకేనా? ఇక్కడొచ్చేసి మనము ఈ వాల్యూకి మల్టిపుల్ సిఎస్ఎస్ అప్లై చేయాలనుకుంటే చూడండి ఎంటర్ ఇస్తున్నాను ఇక్కడ. మల్టిపుల్ సిఎస్ఎస్ అప్లై చేసినప్పుడు ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ అప్లై చేయాలి. ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల మనం ఎలా రాస్తాం అనేసి 1 బై 1 చూడండి. ఇక్కడ మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ కోలన్ రెడ్ కామా డబుల్ కోలన్స్ లో కలర్ కోలన్ వైట్. ఒకసారి చూద్దాం అనుకోసారి అవుట్పుట్ అప్లై అవుతుందో లేదో అనేసి చూడండి. మల్టీ లైన్ రాసినప్పుడు ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ రాస్తే మనకు యాజ్ ఇట్ ఈస్ గా సిఎస్ఎస్ లో ఎలాగైతే రాస్తున్నామో అలాగే రాయాలి ప్రాపర్టీస్ ఇక్కడ సిఎస్ఎస్ లో ఎలాగైతే రాస్తామో అలాగే రాయాలి. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అంటే బ్యాక్‌గ్రౌండ్ ఐఫన్ కలర్ అనేసి ఇక్కడే రాసుకుంటాం సింగిల్ వాల్యూ అయినా సరే. ఓకే ఇంకా మల్టిపుల్ వాల్యూస్ కామా డబుల్ కోలన్స్ ప్యాడింగ్ కోలన్ మళ్ళీ డబుల్ కోట్స్ లో ఒక 20 పిక్సెల్. చూడండి మల్టిపుల్ వాల్యూస్ కానీ ఇక్కడ ఇచ్చేస్తున్నాం. మళ్ళీ టెక్స్ట్ అలైన్ మళ్ళీ కోలన్ 2 వాల్యూస్ మనకు డబుల్ కోలన్స్ లోనే ఉండాలి. సెంటర్ చూడండి ఎన్ని వాల్యూస్ రాసాము ఇక్కడ. ఇవన్నీ నార్మల్ గా సిఎస్ఎస్ లో ఫ్లవర్ బ్రాకెట్ లో మనకు ఉండాలి. ఇప్పుడు చూద్దాం మనకి సెమీ కోలన్స్ కాదు ఇక్కడ ఇవ్వాల్సింది కామాస్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. చూడండి ఎన్ని ప్రాపర్టీస్ అయినా సరే మీరు ఇవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే ఈ సిఎస్ఎస్ అప్లై అవ్వాలి అనేసి అనుకుంటున్నా. ఈ బటన్ ని క్లిక్ చేస్తే రావాలి అనుకుంటున్నా. బటన్ కి ఒక ఐడిని ఇస్తున్నా నేను. ఐడి ఈక్వల్ టు మెసేజ్ అంటే ఐడి ఈక్వల్ టు BTN ఇస్తున్నా. ఐడి BTN ఇస్తున్నా. ఇక్కడ చూడండి మనకి దాన్ని ఎలా రాస్తాం అనేసి డాలర్ హ్యాష్ BTN క్లిక్ అంటే డాట్ క్లిక్ అనేసి ఫంక్షన్ ఉంది. డాట్ క్లిక్ అనే ఫంక్షన్ ఉంది. డాట్ క్లిక్ చేసినప్పుడు ఫంక్షన్ ఇక్కడ ఏమని రాసుకోండి. బటన్ ని క్లిక్ చేసినప్పుడు దేనికి ఏది రావాలేసి ఇది మొత్తాన్ని కట్ చేసుకొని ఇచ్చేస్తున్నాం. బటన్ ని క్లిక్ చేసినప్పుడు మనం ఏమంటున్నా అంటే బటన్ ని క్లిక్ చేసినప్పుడు ఈ ఐడికి ఈ HTML ఈ టెక్స్ట్ రావాలి అండ్ సిఎస్ఎస్ ఇది అప్లై అవ్వాలి అనేసి నేను ఈ బటన్ లో ఇస్తున్నాను. ఒకసారి చూద్దాం మనకు అవుట్పుట్. క్లిక్ మీ క్లిక్ చేసినప్పుడు వస్తుంది మనకి ఐలాండర్ ప్రైవేట్ లిమిటెడ్ వస్తుంది. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ వేరేది ఉంది. ఈ ఫంక్షన్ వల్ల మనకు వస్తుంది. సరే రావట్లేదండి. documented function and documented function and ready function. ఐరన్ టెక్నో ఉంది. సో దీనివల్ల వస్తుంది మనకి కామెంట్ పెట్టాను. చూడండి నార్మల్ గా దిస్ ఈస్ హెడ్డింగ్. ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో ఇక్కడ రాసింది చూడండి మనకి ఐడి బటన్ అని పెట్టుకున్నా. ఇది ఈవెంట్ అన్నమాట. మనకి క్లిక్ అనే ఈవెంట్ క్లిక్ మౌస్ ఓవర్ మౌస్ ఇన్ కీ అప్ కీ డౌన్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు. స్క్రోల్ సో అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. లోడ్ ఈవెంట్ ఏదైనా ఇట్లాగే రాయొచ్చు. అండ్ ఫంక్షన్ రాయాలి. ఇక్కడ ఫంక్షన్ అండ్ ఫ్లవర్ బ్రాకెట్. ఈ ఫ్లవర్ బ్రాకెట్ లోపల ఏవైతే సెలెక్టర్స్ మీరు రాస్తారో ఆ సెలెక్టర్స్ కి అవి అప్లై అవుతాయి అంతే. ఇదేంటంటే క్లిక్ చేసినప్పుడు మనకు జరగాలి అనేసి ఒక ఫంక్షన్ అన్నమాట. క్లిక్ చేసినప్పుడు మనకు జరగాలి. ఆ యాక్షన్ ఎప్పుడు జరుగుతుందో అప్పుడు జరగని. ఇన్ కేస్ మౌస్ ఓవర్ జరిగినప్పుడు అది జరగాలి అంటున్నా. ఒకసారి చూద్దాం మనకి
రిఫ్రెష్. చూడండి, నేను మౌస్ ఓవర్ చేస్తున్నా అంతే. మౌస్ ఓవర్ చేసినప్పుడు అది రావాలి అనేసి. మళ్ళీ మౌస్ లీవ్ చేసినప్పుడు మళ్ళీ రావాలి కదా మనకి. ఇంకోటి రాసుకోవాలి మీరు. మౌస్ లీవ్ చేసినప్పుడు సేమ్ వాల్యూస్ రావాలి అనేసి. మౌస్ ఓవర్, మౌస్ లీవ్. మౌస్ లీవ్ చేసినప్పుడు HTML లో వచ్చేసి మనకి దిస్ ఈస్ హెడ్డింగ్ ఉంది కదా మనకి నార్మల్ గా. లేకపోతే ఇక రాద్దాం మౌస్ లీవ్ అనేసి. మౌస్ లీవ్ అనేసి టెక్స్ట్ రావాలి అంటున్నాం. ఇది వచ్చేసి మౌస్ ఎంటర్. అన్ని దీనిలోనే చెప్తున్నాను. వీటి అన్నిటి సపరేట్ గా క్లాసెస్ ఉన్నాయి, అవి చూడొచ్చు మీరు. మౌస్ లీవ్, ఏదైనా మౌస్ లీవ్ రాసిన మౌస్ ఎంటర్, మౌస్ ఓవర్ అండ్ మౌస్ లీవ్. మౌస్ లీవ్ దీని మీద చూడండి, మౌస్ ఎంటర్ అండ్ మౌస్ లీవ్, మౌస్ ఎంటర్, మౌస్ లీవ్, మౌస్ ఎంటర్, మౌస్ లీవ్. ఇక్కడ వచ్చేసి మనకి ఈ వాల్యూస్ కానీ మనం మారాలి కదా. ఈ కలర్ వచ్చేసి వైట్ ఇస్తున్నా, ఇక్కడ బ్లూ ఇస్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది మౌస్ లీవ్ కి మౌస్ ఎంటర్ కి డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. మౌస్ ఎంటర్, మౌస్ ఎంటర్ అండ్ మౌస్ లీవ్, మౌస్ ఎంటర్, మౌస్ లీవ్, మౌస్ ఎంటర్, మౌస్ లీవ్. ఈ ఐడి మీదకే, ఈ ఐడి అనేది బటన్ అనమాట. నేను క్లిక్ చేసినప్పుడు రాయలేదు. ఇన్ కేస్ చూడండి, క్లిక్ చేసినప్పుడు రాయాలనుకుంటే ఇక్కడ క్లిక్ పెట్టుకోవచ్చు. క్లిక్ పెట్టుకొని ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, లీవ్ అయినప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేసి ఉంటుంది. ఇప్పుడు 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ అర్థమైంది అనుకుంటా ఎలా రాయడం అనేసి. కొద్ది కన్ఫ్యూజింగ్ ఉన్నా సరే ప్రాక్టీస్ చేసే కొద్ది మనకు వస్తుంది. సెలెక్టర్స్ అనమాట. ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఐడి చెప్పాను అంతే. ఇప్పుడు బటన్ అంటే ట్యాగ్ ని డైరెక్ట్ గా రాయొచ్చు, లేదనుకుంటే క్లాస్ నేమ్ అని రాయొచ్చు. ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఐడి లేదనుకోండి, మనకి ఐడి లేదు, బటన్, బటన్ డైరెక్ట్ గా రాసేయండి మీరు అంతే. ఇక్కడ ఐడి బదులు బటన్, ఐడి బదులు బటన్. బటన్ అంటే ట్యాగ్ అనమాట, డైరెక్ట్ గా బటన్ ట్యాగ్ అనమాట. బటన్ ట్యాగ్ ని హోవర్ చేసినప్పుడు, బటన్ ట్యాగ్ ని లీవ్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేసి. రిఫ్రెష్. బటన్ ట్యాగ్, మౌస్ ఎంటర్, మౌస్ లీవ్, మౌస్ ఎంటర్, మౌస్ లీవ్, మౌస్ ఎంటర్, మౌస్ లీవ్, మౌస్ ఎంటర్, మౌస్. ఓకేనా? ఇట్లా బటన్ డైరెక్ట్ గా రాసుకోవచ్చు. ఇంకా క్లాస్ నేమ్ ఉంది అనుకుంటే ఏదైనా సరే క్లాస్ నేమ్ చూడండి, క్లాస్ ఈక్వల్ టు పి ఇస్తున్నా. క్లాస్ నేమే పి ఇస్తున్నా నేను. క్లాస్ నేమ్ పి అయినప్పుడు మనం ఏం రాస్తాం, డాట్ అని పెట్టుకొని మనం రాస్తాం. దీని లోపలే రాస్తాను చూడండి. దీని లోపలే ఇంకో డాలర్ పెట్టేసుకొని ఇదే రాద్దాం కావాలంటే. దీంట్లోనే డాట్ పి, డాట్ పి. HTML వచ్చేసి CSS ఎందుకు మనకి, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మనకి కలర్ బ్లూ అండ్ ప్యాడింగ్ ఇవన్నీ అవసరం లేదు మనకి. అండ్ ప్యాడింగ్ టెక్స్ట్ అలైన్ సెంటర్, కలర్ వైట్ అండ్ బ్లూ బదులు గ్రీన్ ఇస్తాను. అండ్ మౌస్లీ ఇది టెక్స్ట్ కదా మనకి. పారాగ్రాఫ్ వచ్చేసి ఐలాండర్, ఐలాండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అని నేను అంటున్నా. పీని అంటే ఇదే మౌస్ లీవ్ చేసినప్పుడే అది అప్లై అవుతుంది. మనకి ఎన్నైనా రాసుకోవచ్చు. మౌస్ లీవ్ అయినప్పుడే అన్నిటికీ రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మౌస్ లీవ్ అయినప్పుడు, మౌస్ హోవర్ అయినప్పుడు మనకి ఏం రాస్తున్నాం అంటే అదే ఫంక్షన్ లోపల ఈ క్లాసెస్ రెండింటికి కూడా నేను రాస్తున్నాను. అంటే ఈ ఐలాండర్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ దీని పారాగ్రాఫ్ కి ఐలాండర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి దానికి రాస్తున్నాను. ఇప్పుడు ఈ యాక్షన్ జరిగినప్పుడు ఏ ఎలిమెంట్ కి అయినా సరే యాక్షన్ మీరు రాసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకేనా? అది 1 by 1 నేను కొద్దిగా ఫాస్ట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1 ఇంట్రో ఇవన్నీ. సో క్వైరీ సెలెక్టర్స్ అనమాట. ఈ క్వైరీ సెలెక్టర్స్ లో మనకి ఇక్కడ ఏముందంటే ఐడి సెలెక్టర్ ఉంది అండ్ ట్యాగ్ సెలెక్టర్ కూడా ఇచ్చాను. ఇది ఐడి సెలెక్టర్ అయింది మనకి. నెక్స్ట్ ఇవన్నీ 1 by 1 ఈజీనే ఉంటుంది మనకి. క్వైరీ సెలెక్టర్, ఐడి సెలెక్టర్ అయిపోయింది అండ్ ఇండెక్స్ ఇది అయిపోయింది మనకి. అండ్ గెట్ సెట్ అట్రిబ్యూట్స్ అనమాట. గెట్ అన్నప్పుడు మనకి ఇక్కడ వేరియబుల్స్ కామనే. వేరియబుల్స్ లకి ఈ ఐడిలో ఉండే HTML మనకు రావాలి అనుకుంటే .html అంటాం అంతే. ఏదైనా HTML ని సెట్ చేయాలనుకుంటే దీంట్లో డబుల్ కోట్స్ ఇచ్చేసి ఆ వాల్యూస్ ఇస్తాం మనం. అదే కనుక ఓన్లీ టెక్స్ట్ రావాలి అనుకుంటే ఓన్లీ టెక్స్టే వస్తుంది మనకి. డాట్ వాల్ అనమాట. ఇన్పుట్ ఎలిమెంట్ లో మీరు ఏదైనా సరే టైప్ చేస్తే మనకు
జావా స్క్రిప్ట్ లో ఎలా రాస్తారంటే డాట్ వాల్యూ అన్నమాట. ఇక్కడ వాల్ అనే ఫంక్షన్, ఇట్లా ఫ్లవర్ ప్యాకెట్స్ ఉన్నాయనుకుంటే దట్ ఈస్ ఫంక్షన్. జేక్వెరీ మొత్తం అంతా రన్ అయ్యేది మొత్తం అంతా ఫంక్షనాలిటీ అన్నమాట అంతే. జావా స్క్రిప్ట్ అనేది ఫంక్షనాలిటీ, హెచ్టిఎంఎల్ అనేది ట్యాగ్ బేస్డ్, సిఎస్ఎస్ అనేది ప్రాపర్టీ అండ్ సెలెక్టర్ బేస్డ్, అండ్ జావా స్క్రిప్ట్ అనేది ఫంక్షనాలిటీ బేస్డ్. ఫంక్షనాలిటీ ఇప్పుడు ఫంక్షన్ బేస్ చేసుకొని మనకు ఉంటుంది అన్నమాట ఇదంతా. ఏదైనా సరే ఇన్పుట్ ఎలిమెంట్ లో వాల్యూని గెట్ చేసుకుంటే డాట్ వాల్. ఏదైనా సరే అట్రిబ్యూట్ ని గెట్ చేసుకోవాలంటే ఏటీటీఆర్ అన్నమాట. ఏటీటీఆర్. ఏదైనా హెచ్టిఎంఎల్ సెట్ చేయాలంటే హెచ్టిఎంఎల్ లో ఇలా సెట్ చేస్తాం. అదే వాల్యూని సెట్ చేయాలి అనేసి అనుకుంటే వాల్యూ వచ్చేసి వాల్యూని ఇస్తాం. అట్రిబ్యూట్ ని సెట్ చేయాలనుకుంటే సెట్ అట్రిబ్యూట్స్ మనం రాస్తాం కదా, డాట్ ఏటీటీఆర్ విడ్త్ 500 పిక్సెల్ అని రాస్తాం. క్లిక్ ఫంక్షన్, క్లిక్ అనేసి ఇక్కడ అపెండ్ ఉంది. అపెండ్ ప్రిపెండ్. అపెండ్ అంటే తర్వాత యాడ్ అవ్వమనేసి, ఈ పి ఎలిమెంట్ కి తర్వాత యాడ్ అవ్వమనేసి అపెండ్ అంటే. ప్రిపెండ్ అంటే ముందు యాడ్ అవ్వమనేసి. బిఫోర్ అన్నమాట ముందు, ఆఫ్టర్ అన్నమాట తర్వాత. నెక్స్ట్ హైడ్ షో చేస్తాం కదా మనం. సేమ్ ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు హైడ్ అవ్వాలి, ఈ ఎలిమెంట్ సంబంధించింది హైడ్ అవ్వాలి. మనకి మెయిన్ సెలెక్టర్ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఏ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏ సెలెక్టర్ మనకు హైడ్ అవ్వాలి, ఏ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏ సెలెక్టర్ షో అవ్వాలి, ఏ బటన్ క్లిక్ అయినప్పుడు ఏ సెలెక్టర్ రిమూవ్ అవ్వాలి, ఏ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏ సెలెక్టర్ ఎంటీ అవ్వాలి అనేసి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక్కడంతా హైడ్ అయిపోద్ది, షో అవుతుంది. రిమూవ్ అంటే రిమూవ్ అయిపోద్ది. మళ్ళీ తర్వాత ఎంటీ అనేది ఎంటీ అవ్వదు మనకి. సో అందుకోసం మనకి డెఫినెట్ గా మనకు ఎంటీ అంటే ఎంటీ అయిపోద్ది, రిమూవ్ అంటే రిమూవ్ అయిపోద్ది, స్ట్రక్చర్ తో సహా రిమూవ్ అయిపోద్ది మనకి. ఓకేనా? ఇవన్నీ మీరు చూస్తే, మీరు ప్రాక్టికల్ గా మీరు చేస్తే మీకు అన్ని తెలుస్తాయి ఇవన్నీ. ఓకేనా? మనకు ఒక క్లాస్ నీట్ గా నేర్చుకునే అనుకుంటే రిమైనింగ్ క్లాసెస్ అన్ని మనకు అర్థమైపోతాయి. సెలెక్టర్స్, ట్యాగ్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్, ఇవన్నీ కంపేర్ చేయండి మీకు తెలుస్తాయి. ఈవెంట్స్ అన్నమాట. ఈవెంట్స్ ఆల్రెడీ చూసాం. స్క్రోల్ అనేసి నేను చెప్పాను కదా, స్క్రోల్, కీ అప్, కీ డౌన్, అండ్ కీ ప్రెస్, అండ్ ఫోకస్, ఇవన్నీ ఫంక్షన్స్ మనకి. బ్లర్, క్లిక్, డిబిఎల్ క్లిక్, డబుల్ క్లిక్ ని డిబిఎల్ క్లిక్ అంటాం. నెక్స్ట్ మౌస్ ఎంటర్, మౌస్ లీవ్, ఇవన్నీ నేను ఒక క్లాస్ లో చెప్పేశాను. దిస్ అనే కీవర్డ్ అన్నమాట. ఇక్కడ దిస్ అనే కీవర్డ్ ఏంటంటే, నార్మల్ గా ఏ ఎలిమెంట్ అయితే మౌస్ ఓవర్ చేస్తున్నారో ఆ ఎలిమెంట్ కే స్టైల్ రాస్తూ ఉంటే, ఇప్పుడు సేమ్ ఇదే ఎలిమెంట్ కే మీరు స్టైల్ రాస్తూ ఉంటే, సేమ్ ఇక్కడ ఇది పెట్టే బదులు దీన్ని ఏం చేస్తారంటే దిస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారు. ఇదే ఎలిమెంట్ ని హోవర్ చేసినప్పుడు సేమ్ ఎలిమెంట్ కి, ఇదే ఎలిమెంట్ మనం చేసినప్పుడు సేమ్ ఇదే ఎలిమెంట్ కి మనకి ఏదైనా స్టైల్ అప్లై చేయాలి అనేసి అనుకుంటే దిస్ కీవర్డ్ యూజ్ చేస్తారు. ఈ దిస్ కీవర్డ్ డబుల్ కోట్స్ లో ఉండకూడదు. ఓన్లీ సెలెక్టర్స్ ఐడి కానీ, క్లాస్ నేమ్ కానీ, ట్యాగ్ నేమ్ కానీ ఏదైనా సరే డబుల్ కోట్స్ లో ఉండాలి. కానీ ఇలాగ మనకి దిస్ అనే కీవర్డ్ మనకి డబుల్ కోట్స్ లో ఉండకూడదు. ఓకేనా? ఇది నెక్స్ట్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఎఫెక్ట్స్ వచ్చేసి క్లిక్ చేసినప్పుడు, బటన్ 1 ని క్లిక్ చేసినప్పుడు H3 హైడ్ అవ్వాలి, బటన్ 2 ని క్లిక్ చేసినప్పుడు H3 షో అవ్వాలి. H3 టోగుల్ అన్నమాట. టోగుల్ అనేది ఏంటంటే మనకి హైడ్ అండ్ షో జరగడం అన్నమాట. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏ ఎలిమెంట్ హైడ్ అండ్ షో జరగాలి. సో ఇవన్నీ మనకి ఆల్రెడీ మనకు బూస్టాప్ లో చూసింటాం. ఏ బటన్ ని క్లిక్ చేసినప్పుడు ఏ ఎలిమెంట్ హైడ్ అండ్ షో జరగాలి అంటే మనకు మెనూ వచ్చేసి హైడ్ అండ్ షో జరగాలి. ఆ మెనూ కంటూ ఒక డివ్ ఇచ్చుకుంటారు. ఆ డివ్ కి వచ్చేసి ఐడి ఇస్తారు. ఆ ఐడిని వచ్చేసి తీసుకొని వచ్చి ఇక్కడ ఇస్తాం మనకు కావాలంటే. సేమ్ జేక్వెరీ యూజ్ చేసుకొని అక్కడ హైడ్ అండ్ షో కూడా మీరు చేసుకోవచ్చు. ఓకేనా? ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు హైడ్ అండ్ షో ఇలా చేసుకోవచ్చు అని రాయొచ్చు. నెక్స్ట్ స్లైడ్ అప్, 3 సెకండ్స్ లో మనకు జరగాలి అనేసి. 3000 మిల్లీ సెకండ్స్ అనమాట. అది 3 సెకండ్స్ లో జరగాలి. స్లైడ్ డౌన్ అన్నమాట, స్లోగా డౌన్ అవ్వాలి అనేసి. స్లైడ్ టోగుల్, హైడ్ అండ్ షో అన్నమాట. అంటే స్లైడ్ అప్, స్లైడ్ డౌన్ రెండు జరిగేది స్లైడ్ టోగుల్ అన్నమాట. ఫేడ్ ఇన్ అంటే హైడ్ అవ్వడం అనమాట. ఫేడ్ అవుట్, ఫేడ్ ఇన్ అంటే మనకు హైడ్ నుంచి షో అవ్వడం. ఫేడ్ అవుట్ అంటే షో నుంచి హైడ్ అవ్వడం. ఫేడ్ టు, స్లోగా 0.1 ఒపాసిటీ వరకు జరగాలి అని దాని మీనింగ్.
ఫేడ్ టోగుల్ అనమాట. ఫేడ్ అవుట్, ఫేడ్ ఇన్ 2 జరిగేది ఇది. యానిమేట్ అనమాట. ఈ యానిమేషన్ మనకు జరుగుతుంది. ఓకేనా? ఇవి అవన్నీ. నెక్స్ట్ క్లాసెస్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. డైమెన్షన్స్ అండ్ యాన్సిస్టర్స్, సిబ్లింగ్స్, ఫిల్టర్స్ ఇవన్నీ మీరు నేర్చుకోవాలి ఎక్స్ట్రాగా. అండ్ ఇక్కడ సిఎస్ఎస్ క్లాసెస్ మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అది ఎలా చేస్తామనేసి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏంటంటే 2 క్లాసెస్ పెట్టుకున్నా. C1 అండ్ C2 అనేది 2 క్లాసులు నేను పెట్టుకున్నాను. నార్మల్ గా కొన్ని వాటికి నేను అప్లై చేశాను. ఇక్కడ C2 అనేసి నేను అప్లై చేశాను. ఇప్పుడు నార్మల్ గా ఏంటంటే క్లాస్ ని డైనమిక్ గా యాడ్ చేయడం, ఉన్న క్లాస్ కి ఇంకో క్లాస్ ని యాడ్ చేయడం అనమాట. ఉన్న క్లాస్ ని యాడ్ చేయడం, ఆల్రెడీ ఉన్న క్లాస్ ని రిమూవ్ చేయడం కూడా ఇదే ఉంటది. ఇక్కడ ఏంటంటే మనకి యూజ్ చేసేది యాడ్ క్లాస్, రిమూవ్ క్లాస్ అండ్ హ్యాజ్ క్లాస్ ఉంది. హ్యాజ్ క్లాస్ కి వచ్చేసి ట్రూనా ఫాల్స్ అనేసి మనకు వస్తుంది. టోగుల్ క్లాస్ అనమాట. హైడ్ అవ్వడం, షో అవ్వడం, హైడ్ అవ్వడం, షో అవ్వడం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ బటన్ 1 క్లిక్ చేసినప్పుడు ఈ బటన్ 1 కి నేను రాశాను చూడండి. క్లిక్ చేసినప్పుడు యాడ్ క్లాస్, యాడ్ క్లాస్ ఇక్కడ చూసినా యాడ్ అనే స్మాల్ లో ఉంటది, క్లాస్ వచ్చేసి క్యాప్స్ లో ఉంటది. రిమూవ్ క్లాస్ స్మాల్ లో ఉంటది, క్యాప్స్ లో ఉంటది. యాడ్ క్లాస్, రిమూవ్ క్లాస్. యాడ్ క్లాస్ వచ్చేసి మనకి C1 యాడ్ క్లాస్ అవ్వాలి అండ్ C2 వచ్చేసి రిమూవ్ అవ్వాలి మనకి బటన్ 1 ని క్లిక్ చేసినప్పుడు. సేమ్ ఒకసారి చూద్దాం మనకి. చూడండి, యాడ్ క్లాస్, రిమూవ్ క్లాస్, యాడ్ క్లాస్, రిమూవ్ క్లాస్, యాడ్ క్లాస్, రిమూవ్ క్లాస్. ఓకేనా? రిమూవ్ క్లాస్ వచ్చి C1 రిమూవ్ అవ్వాలి అంటున్నాను. సరే, రిమూవ్ క్లాస్. నెక్స్ట్ వచ్చేసి మనకి క్లాస్ హ్యాజ్ క్లాస్ ఉందా లేదనేసి ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చేసి ఈ వాల్యూలకు మనకి స్టోర్ అవుతుంది, అది చూసుకోవచ్చు. అండ్ టోగుల్ క్లాస్ అన్నమాట. టోగుల్ క్లాస్ అంటే C1 వచ్చేసి టోగుల్ అంటే అప్లై అవ్వడం, అప్లై అవ్వకపోవడం. అప్లై అవుతుంది, అప్లై అయిపోతుంది, అప్లై అవుతుంది, అప్లై వెళ్ళిపోతుంది, అప్లై అవుతుంది, అప్లై వెళ్ళిపోతుంది. ఇలా టోగుల్ క్లాస్. ఈ క్లాస్ కి ఏమేమి ఇచ్చాము అనేసి అన్ని ఇక్కడ ఉంటాయి. ఆ వాల్యూస్ మనకి ఈ క్లాస్ ని డైనమిక్ గా అప్లై చేస్తున్నాం మనం. యాడ్ క్లాస్, రిమూవ్ క్లాస్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. యాడ్ క్లాస్, రిమూవ్ క్లాస్ ఇక్కడ jQuery లో మనకి చాలా ఇంపార్టెంట్. ఈవెంట్స్ అనేసి అండ్ మనకి సెలెక్టార్స్ అండ్ యాడ్ క్లాస్, రిమూవ్ క్లాస్. నెక్స్ట్ ఫిల్టర్స్ కూడా ఇంపార్టెంట్ మనకి. ఫిల్టర్స్ లో మనకి ఏంటంటే ఇవి మీరు jQuery లో నేర్చుకుంటే బాగుంటుంది మీకు. jQuery లో మీరు ఇక్కడ ఇవన్నీ ఇంపార్టెంట్ మనకి. హైడ్, షో అండ్ సైడ్ ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి డైమెన్షన్స్ అండ్ ఫిల్టరింగ్. ఇక్కడ చూడండి, ఈ ఫిల్టరింగ్ లోకి వెళ్తే మీకు ఇక్కడ ఉంటాయి ఫస్ట్, లాస్ట్, ఈక్వల్ అండ్ ఫిల్టర్ అండ్ నాట్. ఇవన్నీ వచ్చేసి మనకి ఆ మెథడ్స్ అనమాట. మనకి ఆ మెథడ్స్ మీరు రాసినట్టు చూస్తే మీకు అర్థమవుతాయి ఇవన్నీ. ఓకేనా? నెక్స్ట్ అజాక్స్ కాన్సెప్ట్. ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్ని మీరు ఇంకా చూడాలన్నమాట మీరు. సో అంతవరకు అయిపోయినట్టు కాదు, ఇవన్నీ వాల్యూస్ అన్ని మీరు చూడాలి. ట్రావెసింగ్, యాన్సిస్టర్ అండ్ డిసెండెంట్స్ అండ్ సిబ్లింగ్స్ ఇవన్నీ. కానీ మన ప్రాజెక్ట్ లో ఎక్కువ యూజ్ చేయము ఇవి. మెయిన్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లో మనం యూజ్ చేస్తాం, కానీ చిన్న చిన్న ప్రాజెక్ట్ లో అన్నెసెసరీ ఇవన్నీ మనకి. అజాక్స్ కాన్సెప్ట్ అంట. ఫార్మ్ వాలిడేషన్ చెప్తున్నాను. ఫార్మ్ వాలిడేషన్ చాలా సింపుల్ గా ఉంటుంది చూడండి. ఈ ఎలిమెంట్ లో ఉండే వాల్యూని మనకి ఏదైనా సరే గెట్ చేసుకోవాలంటే ఐడి అనేది మనకు ఉండాలి. ఈ ఐడిని రాసుకోవాలంటే ఇక్కడ చూడండి మనకు రాసింది. ఇక్కడ నార్మల్ గా బటన్ ని క్లిక్ చేస్తుంటే మనకు రిఫ్రెష్ అయిపోతుంది అని చెప్పాను నేను. బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి రిఫ్రెష్ అయిపోతుంది అని చెప్పాను. ఆ బటన్ రిఫ్రెష్ అవ్వకుండా బటన్ సబ్మిట్ ఇచ్చినప్పుడు బటన్ రిఫ్రెష్ అయిపోతూ ఉంటది. ఇలా రిఫ్రెష్ అవ్వకుండా ఉండాలంటే మనం బటన్ ప్రెస్ చేసిన ఎవ్రీ టైం వచ్చేసి మనం ఒక ఫంక్షన్ ని కాల్ చేయాలి. అది ప్రివెంట్ డిఫాల్ట్ ఫంక్షన్ ని. సబ్మిట్ అంటే మనకి ఈ సబ్మిట్ చేసిన ఎవ్రీ టైం వచ్చేసి మనకి ఈ ఫంక్షన్ ని మనం కాల్ చేస్తున్నాం. ఇది క్లిక్ చేస్తున్న ఈ ఈవెంట్ అనేది వెళ్తుంది, అంటే ఒక వేరియబుల్ అనేది పాస్ అవుతుంది. ఈ వేరియబుల్ మనం ఏం ఇస్తున్నాం అంటే ప్రివెంట్ డిఫాల్ట్ ఇస్తున్నాం. ప్రివెంట్ డిఫాల్ట్ అంటే ఏంటంటే పేజ్ ని రిఫ్రెష్ అవ్వకుండా చూసుకుంటుంది అది. ఇప్పుడు ఎఫ్ నేమ్ వాల్యూని గెట్ చేసుకోవాలంటే ఐడి చూడండి, $ID ఎఫ్ నేమ్ డాట్ వాల్. మెయిల్ ఐడికి $mail val, పాస్వర్డ్ కి .val, కన్ఫర్మ్ పాస్వర్డ్ కి .val. చూడండి ఎంత ఈజీగా ఉందో మనకి. దీన్ని వాలిడేషన్ చేయాలంటే ఎఫ్ నేమ్ డాట్ లెంత్ $0 అయినప్పుడు ఈ ఐడికి ఈ HTML మనకి వెళ్ళాలి, లేదా CSS ఇలా వెళ్ళాలి. ఇంకా అలా కాకుండా ఇలాగని రాయొచ్చండి. యాడ్ క్లాస్ అన్నమాట. మనకి స్టార్టింగ్ లో చెప్పాను కదా jQuery లో డాట్ ఇదే ఎలిమెంట్ కి మళ్ళీ రాసుకోవడం ఎందుకు, ఇదే ఎలిమెంట్ కి డాట్ పెట్టుకొని ఇదే క్లాస్ రాస్తున్నా. ఏం రాస్తున్నా అంటే డేంజర్ ఇస్తున్నా. ఈ డేంజర్ క్లాస్ కి ఏమి ఇచ్చానంటే కలర్ రెడ్ అండ్ ఫాంట్ వెయిట్ బోల్డ్ ఇచ్చాను. సేమ్ లైక్ ఇక్కడ అన్ని ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ కి వచ్చేసరికి యాడ్ క్లాస్ సక్సెస్ అనేసి రావాలి.
చూస్తే చూడండి ఫుల్ నేమ్ ఏదైతే మనం ఇచ్చామో అండ్ ఈమెయిల్ ఏదైనా ఇచ్చామో నెక్స్ట్ పాస్వర్డ్ మనకి ఏదైనా పాస్వర్డ్ ఇస్తాము అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇస్తాం ఇలా సక్సెస్. ఓకే నెక్స్ట్ రిజిస్టర్ ఏపీఐ ఇంటిగ్రేషన్ మనం చేస్తాం కదా. ఇక్కడ ఏపీఐ వచ్చేసి నార్మల్ గా ఇలా చేయాలి. ఇవన్నీ అయిన తర్వాత ఎల్స్ పార్ట్ లో మనకి ఇదంతా సేమే. నార్మల్ గా చేయాల్సిన మెథడ్ ఇలాగా, కానీ ఇలాగా రావట్లేదు. నార్మల్ గా రావట్లేదనేసి నేను అది స్టాప్ చేశాను. నేను రావాల్సింది ఇక్కడ మెథడ్ ఏంటంటే నేను సింటాక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నార్మల్ గా ఈ మెథడ్ యూజ్ చేయకుండా అజాక్స్ కాన్సెప్ట్ గా యూజ్ చేయొచ్చు. $.post మెథడ్ అనమాట. ఏదైనా సరే $post మెథడ్ మీరు రాసినప్పుడు $.post మెథడ్ లో మీరు ఏమేమి పారామీటర్ పాస్ చేయాలంటే 3 పారామీటర్స్ అనమాట. ఒకటి URL, ఇంకొకటి డేటా, ఇంకొకటి కాల్ బ్యాక్ ఫంక్షన్. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లేకే మనకి రిజల్ట్ అనేది స్టోర్ అవుతుంది. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లో మనకి ఇక్కడ మనం చెక్ చేసుకొని వాటిని మనం ప్రింట్ చేస్తాం నార్మల్ గా. సో అదైతే రావట్లేదు సరిగా. అందుకోసం వచ్చేసి నేను ఈ మెథడ్ కాకుండా మెథడ్ రాసే సింటాక్స్ ఇదంతా మెథడ్ ఇదే అనమాట మనకి. $.post అంతగా కావాలంటే ఇక్కడ చూడండి మీరు జావాస్క్రిప్ట్ లో చేసిన అజాక్స్ కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడ చేయొచ్చు. ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత అజాక్స్ ఉంటుంది. ఇక్కడ గెట్ పోస్ట్ చూడండి. గెట్ పోస్ట్ మనం చేసేటప్పుడు సింటాక్స్ చూడండి. గెట్ మెథడ్ చేసేటప్పుడు $.get అండ్ URL కాల్ బ్యాక్ ఫంక్షన్. ఇది ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంటుంది. గెట్ అండ్ ఇక్కడ URL అనమాట మనకి. URL అండ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇలా రాసుకుంటాం. ఈ ఫంక్షన్ లోపలే మనకి డేటా గానీ దాని రెస్పాన్స్ వచ్చేసి మనకి ఇక్కడ వస్తుంది. ఆ రెస్పాన్స్ ని మనం ప్రింట్ చేసుకునే విధానం అది ఉంటుంది అనమాట. సేమ్ లైక్ పోస్ట్ మెథడ్ కూడా అంతే. $.post URL డేటా కాల్ బ్యాక్ ఫంక్షన్ ఈ 3 ఆర్డర్లు ఇవ్వాలి. ఆ 3 ఆర్డర్లు వచ్చేసి ఇలా 1 by 1 చూసే ఉంటారు మీరు. ఈ డేటాను చూడండి, ఇక్కడ వాడు ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో పంపించాడు. ఇది URL. ఈ డేటాకి వచ్చేసి మనం దీన్ని ఇలా పంపించారు అంతే. అదే కనుక నేను ఏం చేస్తున్నా అంటే అజాక్స్ కాన్సెప్ట్ ద్వారా రాస్తున్నమాట. అజాక్స్ అనేది ఎలా రాస్తామంటే మనకి jQuery అజాక్స్ కాన్సెప్ట్ ద్వారా మనం ఎలా రాస్తామంటే ఈ అజాక్స్ కాన్సెప్ట్ ద్వారా మనకి ఇలా రాసుకోవాలి. పారామీటర్స్ లాగా మనం రాసుకోవాలి. $.ajax URL అండ్ స్టేటస్ సక్సెస్ అనమాట. స్టేటస్ అండ్ డేటా అయితే డేటా ఇలాంటివి మనం రాసుకుంటా ఉంటాం. సేమ్ లైక్ ఇక్కడ నేను అజాక్స్ కాన్సెప్ట్ రాస్తున్నాను. అజాక్స్ రౌండ్ బ్రాకెట్స్ అంటే దాంట్లో ఫంక్షన్ ఒకటి రాసుకున్నాను. అంటే ఫంక్షన్ లోపల ఫ్లవర్ బ్రాకెట్ రాసుకున్నా. దీంట్లో వచ్చేసి మన పారామీటర్స్ URL. ఆ URL వచ్చేసి ఇలా రిజిస్టర్ URL అనమాట. మనకు ఆల్రెడీ ఏపీఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఏపీఐ అండ్ డేటా వచ్చేసి మనకి ఇక్కడ ఫార్మ్ డేటా ఫార్మాట్ లో మనం పెట్టాను. సో ఫార్మ్ డేటాలో వచ్చేసి డేటా అనేసి ఉంది కాబట్టి ఇక్కడ డేటా అని పెట్టుకుంటున్నాం. అండ్ ప్రాసెస్ డేటా అది డిఫాల్ట్ గా ఇవి 2 ఫాల్సే ఉంటాయి మనకి. ప్రాసెస్ ఆఫ్ డేటా అండ్ కంటెంట్ టైప్ వచ్చేసి మనకి 2 వచ్చేసి మనకి ఫాల్సే పెట్టాలి. ఇక్కడ టైప్ వచ్చేసి పోస్ట్ అనమాట. ఇవన్నీ ఈ URL కి మన డేటాను పాస్ చేసిన తర్వాత ఈ సక్సెస్ అనేది మనం రిసీవ్ చేసుకుంటారు. రిజల్ట్ ని రిసీవ్ చేసుకున్న తర్వాత result.status = 1 ఉంది అనేసి అనుకుంటే ఈ result.message ని మనం అవుట్పుట్ లో మనం ప్రింట్ చేస్తాం. ఎక్కడైతే వేరియబుల్ లో ఎక్కడైతే ఐడిలో కావాలో అక్కడ ప్రింట్ చేస్తాం. దానికి కలర్ కూడా ఇస్తాం. మనకి చూడండి CSS కలర్ వచ్చేసి గ్రీన్ ఇస్తున్నాం. అదే కనుక ఫెయిల్యూర్ అయినప్పుడు result.message కి కలర్ రెడ్ అనేసి ఇవ్వాలి. చాలా ఈజీగా ఉంటుంది. ఇది అజాక్స్ కాన్సెప్ట్ లో అనమాట. అదే కనుక గెట్ యూజర్స్ చేసుకోవాలంటే ఇది చాలా ఈజీ. ఇక్కడ చూడండి మనకి సేమ్ టేబుల్ అండ్ టీ హెడ్ టీ బాడీ అన్ని ఇచ్చాం. ఈ టీ బాడీ లోపల ఇక్కడ చూడండి ఫంక్షన్ రాశాను. నార్మల్ డిఫాల్ట్ ఫంక్షన్. సారీ ఇది చెప్పడం మర్చిపోయాను మీకు. ఇది కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫంక్షన్ రాశాను $.get అనమాట. రౌండ్ బ్రాకెట్స్ లో వచ్చేసి URL పాస్ చేశాను. కాల్ బ్యాక్ ఫంక్షన్ ఈ 2 సింటాక్స్. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లో వచ్చిన డేటాను వచ్చేసి result.data అని వచ్చేసి అంటే రిజల్ట్ లో మనకి డేటా అనేసి మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అది అరే ఫార్మాట్ లో ఆబ్జెక్ట్ లో ఉంటుంది. మీరు ఒకసారి చూస్తే మీరు డేటా అనుకుంటే మీకు వస్తుంది అనమాట. ఆ డేటా మొత్తాన్ని మనం ఈ డేటాలకు కన్వర్ట్ చేసుకుంటాం. ఆ డేటాను నేను ప్రింట్ చేస్తున్నా. ఈ డేటాను వచ్చేసి మనం ఫర్ లూప్ యూజ్ చేసుకొని మనం ప్రింట్ చేస్తున్నాం. ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేయండి. రేపు మాత్రం మొత్తం ప్రాక్టీస్ కి వదిలేస్తున్నా. రేపు క్లాస్ లేదు. సో రేపు మొత్తం ప్రాక్టీస్ చేయండి jQuery. ఎల్లుండి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. అండ్ మనం ఒక రియల్ టైం ప్రాజెక్ట్ లో తీసుకున్నప్పుడు ఈజీగా ఎలాగ వెబ్ డెవలప్మెంట్ చేస్తాం, ఈజీగా ఎలా గెట్ చేసుకుంటాం, ఈజీ మెథడ్స్ ఏంటి అనేసి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
మీరు ఎంత కష్టపడిన అవసరం లేదు ఏది. కానీ ఈ కాన్సెప్ట్స్ అన్ని ఎవ్రీథింగ్ మీరు చేస్తేనే నేను ఎల్లుండి చెప్పబోయేది మీకు ఈజీగా అర్థమైతది. ఇవన్నీ చేసిన తర్వాతనే అవి అర్థమైతది. ముందే అర్థం కాదు. ముందే చెప్తున్నా. ఎవరైతే ఇంతవరకు నా క్లాస్‌లో అయితే వినలేదో వాళ్ళకైతే అయి చూసినా వేస్టే. నేను వెన్స్‌డే చెప్పే క్లాస్. అందరూ నేను చెప్పిన ప్రాజెక్ట్ అంటే ఏదైనా సరే టాస్క్‌లు ఇచ్చినా అయన్నీ పెర్ఫార్మ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎల్లుండి చెప్పబోయేది చాలా యూజ్ అవుతది. అంత కష్టపడనవసరం అవసరం లేదు. ఎవరైనా టాస్క్ చేయాలంటే. అవన్నీ ఈజీ మెథడ్స్ అన్నీ నేను వెన్స్‌డే రోజు నేను చెప్తానన్నమాట. సో, వెన్స్‌డే రోజు మీ ఫ్రెండ్స్ జాయిన్ అవ్వకపోయినా జాయిన్ అవ్వమని చెప్పండి. సో, చాలా ఇంపార్టెంట్ అన్నమాట వెన్స్‌డే రోజు. రేపైతే క్లాస్ పెట్టుకొని రేపంతా ఈ ప్రాక్టీస్‌కి వదిలేస్తాం. సో, జేక్వెరీలో ఎలాగైతే రాసాం, జావాస్క్రిప్ట్ ఎలాగైతే రాసామో ఇక్కడ మన షార్ట్‌లో రాస్తాం అంతే. ఓకేనా? ఇక్కడ ఫంక్షన్ ఏందంటే ఇది నథింగ్ బట్ ఏ డాక్యుమెంట్ డాట్ రెడీ ఫంక్షనే అది. ఆ డాక్యుమెంట్ డాట్ రెడీ ఫంక్షన్‌ని ఎలా రాయొచ్చంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. నార్మల్‌గా డాక్యుమెంట్ రెడీ ఫంక్షన్ ఎలా రాస్తారంటే డాలర్ డాక్యుమెంట్ 1 మినిట్ అండి. డాలర్ డాక్యుమెంట్ డాట్ రెడీ. రెడీ మళ్ళీ ఇది ఫంక్షన్. రెడీ అనే ఫంక్షన్ అన్నమాట. ఫంక్షన్ అంటే మళ్ళీ ఇక్కడ ఫంక్షన్. మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్ మళ్ళీ రౌండ్. ఇది డాక్యుమెంట్ రెడీ ఫంక్షన్ అన్నమాట మనకి. ఈ డాక్యుమెంట్ రెడీ ఫంక్షన్‌ని ప్రెజెంట్‌గా ఎలా యూజ్ చేస్తున్నారంటే ఈ మొత్తాన్ని తీసేశారు. చూడండి. కాపీ చేసుకొని ఇంకోటి పేస్ట్ చేస్తున్నా. ఈ మొత్తాన్ని తీసేశారన్నమాట. ఈ మొత్తాన్ని తీసేసి ఇలా రాశారు ఇప్పుడు. డాలర్ ఫంక్షన్ డాలర్ ఫంక్షన్‌లో ఇలా రాస్తారు. సేమ్ లైక్ ఇప్పుడు లాస్ట్ టాపిక్‌లో అదే నేను చెప్పింది. గెట్ యూజర్స్‌లో వచ్చేసి ఈ రాసింది అంటే జేక్వెరీనే అన్నమాట ఇది. ఈ ఫంక్షన్‌ని ఇలా రాశారు. ఈ ఫంక్షన్. ఇలా రాసిన రెడీ ఫంక్షనే అండ్ ఇలా రాసిన రెడీ ఫంక్షన్. ఈ రెడీ ఫంక్షన్ ఏందంటే డాక్యుమెంట్ రెడీ అయిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతది మనకి. సో, డెఫినిట్‌గా మీరు జేక్వెరీతో రాస్తేనే మీకు ఈజీగా ఉంటది. అజాక్స్ కాన్సెప్ట్ ఏ కాన్సెప్ట్ అయినా మీకు ఈజీగా ఉందనుకుంటే ఆ కాన్సెప్ట్‌లో ఫాలో అయిపోండి. కానీ క్లిక్, ఈవెంట్స్, మౌస్ ఓవర్, మౌస్ ఇన్ ఇవన్నీ వచ్చేసి ఫార్మ్ వాలిడేషన్ ఇవన్నీ జేక్వెరీలో చేస్తే చాలా ఈజీగా ఉంటది. కోడింగ్ వచ్చేసి చాలా సింప్లిఫై అయిపోద్ది మీకి. ఓకేనా? ఎవరైనా సరే ప్రోగ్రామ్ అనేది కోడింగ్‌ని సింప్లిఫై చేసి రాసేవాడే చూస్తారన్నమాట. ఎవరైనా సెలెక్ట్ చేసుకునేది కోడింగ్‌ని సింప్లిఫై ఎవరు చేస్తున్నారు అనేది చూస్తారన్నమాట. ఓకేనా? ఇంకేమన్నా డౌట్? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. సో, ఇవన్నీ అయితే పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవ్వండి. సో, ఓన్లీ 3 స్కూల్స్‌లో ఉండే కాన్సెప్ట్ ప్రిపేర్ అయినా మనకి ఎనఫ్. దాంట్లో ఉండే తక్కువగా ప్రిపేర్ అయినా చాలు. నేను ఇవాళ ఏదైతే నేను చెప్పానో అవి మాత్రం ప్రిపేర్ అయినా చాలు. ఓకేనా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. రేపైతే క్లాస్ లేదు. రేపు మొత్తం అంతా జేక్వెరీ ప్రాక్టీస్‌కి వదిలేస్తున్నాను. సో, ఇంతవరకు జరిగినటిని ప్రాక్టీస్ చేయండి. తర్వాత వచ్చేసి వెడ్నెస్‌డే రోజు క్లాస్ ఉంది. ఆ రోజు మొత్తం ఓవరాల్‌గా చెప్తాను ఒకసారి ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి. ఓకే.